లోక కళ్యాణమే అతనికి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా మారాయి. లోక కళ్యాణం కోసం దేవుళ్లకు మొక్కులు కట్టాడు. అలాంటిలాంటివి కాదండి, ఎవరు చేయని విధంగా పొర్లుదండాల మొక్కులు. 1-2 కాదు, ఏకంగా 1000 కిలోమీటర్లు పొర్లుదండాలు చేస్తూ మొక్కులు చెల్లిస్తున్నారు. ఇలా పొర్లుదండాలు చేస్తున్న వ్యక్తి పేరు దేవిదాస్ తోరా. ఊరు మహారాష్ట్రలోని అమరావతి. విశ్వశాంతి, లోక కళ్యాణం కోసం దేవిదాస్ ఎప్పుడూ ఆలోచించేవాడు. ప్రపంచం సుఖశాంతులతో ఉండాలంటే దేవుడి చల్లని చూపు ఉండాలని భావించాడు. దీనికోసం తిరుమల వెంకన్నకు పొర్లుదండాలతో మొక్కు కట్టాడు. మహారాష్ట్రలోని మోత్మాల్ జిల్లా చంద్రాపూర్ నుంచి గత నెల 20న యాత్రను మొదలుపెట్టాడు. అలా పొర్లుతూ పొర్లుతూ సుమారు 110 కిలోమీటర్ల దూరంలోని ఆదిలాబాద్ చేరుకున్నాడు. और विश्व शांति जगत कल्याण के लिए जा रहे हैं। पारवा से हम बेला से क्या नाम चंद्रपुर से बल्लार से इधर होते हुए तिरुपति जा रहे हैं। तो कब निकले? 20 तारीख को निकले हम, और रोड के ऊपर रोलिंग करते हुए जा रहे हैं। తిరుమలతో పాటు గతంలో షిరిడి, పుట్టపర్తికి కూడా పొర్లుదండాలతో యాత్ర చేశాడు దేవిదాస్ తోరా. इसके पहले सत्य साई गए थे बम्बई से, उसके बाद शिरडी से गए थे सत्य साई, उसके बाद वैष्णो देवी 3 बार हो गए, और रोज 10-15 किलोमीटर चलते हैं, और रास्ते में खाना पीना बनाते खाते, और कुछ हेल्प भी करती पब्लिक हमें। రోజుకు 10 నుంచి 15 కిలోమీటర్ల దూరం పొర్లుదండాలతో యాత్ర చేస్తున్నారు దేవిదాస్ తోరా. ముందు ఇతను వెళుతుంటే వెనకాల ఓ రిక్షాలో శ్రీవారి ఫోటో, భక్తి గీతాలతో 2 సాయకులు ఫాలో అవుతుంటారు. రాత్రుళ్ళు రోడ్డు పక్కన బస చేస్తున్న దేవిదాస్ తోరాకు మార్గ మధ్యలో ప్రజలు తమ వంతు సాయం చేస్తున్నారు. సాక్షి న్యూస్, ఆదిలాబాద్.